నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాధవరెడ్డి మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు చీకటి కాకముందే గణేష్ నిమజ్జనం చేయాలని కోరారు. నిమజ్జనానికి భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కల్వకుర్తి పట్టణంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా అవసరమైన చోట బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా డీజే పర్మిషన్లు ఇస్తున్నారని, అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, అవన్నీ ఎవరు కూడా నమ్మొద్దని, ఎక్కడ కూడా డీజే పర్మిషన్ లేవని, వినాయకుడి నిమజ్జనం రోజు ఎవరు కూడా చెడు అలవాట్లకు పోకుండా భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలతో సాఫీగా గణేష్ నిమజ్జనం కల్వకుర్తి పట్టణంలో ఎర్రకుంట చెరువులకు తీసుకువెళ్లాలని కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి పేర్కొన్నారు. దాదాపుగా అందరూ 12 నుంచి 2 గంటల మధ్యలో నిమజ్జనం కంప్లీట్ అయ్యే విధంగా పోలీసు వారికి సహకరించాలని, అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరితోని అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తూ డీజే పర్మిషన్ ఇస్తున్నారని చెప్పేసి అవన్నీ నమ్మకండి. ఎక్కడ కూడా డీజే పర్మిషన్ లేదు. హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, ఉన్నతాధికారుల యొక్క సూచనల ప్రకారం మేము మా సూచనలు పాటించవలసిందిగా మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు తగిన మోతాదుల్లో సౌండ్ను మాత్రమే, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలరు. నోట్ మీరు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతున్నది. మిమ్ములని ఎక్కడ కూడా సౌండ్ అనేది పెట్టుకోవద్దని మేము ఎక్కడ చెప్పలేదు. సౌండ్ బాక్సులు మాత్రం ఏర్పాటు చేసుకోండి. బేస్ లేకుండా, ఊఫర్స్ లేకుండా, డీజే లేకుండా సౌండ్ను మాత్రం మీరు పెట్టుకోవడానికి మేము ఎప్పుడు కూడా మీకు అభ్యంతరం తెలియజేయట్లేము, ఇప్పుడు కూడా తెలియజేయము. డీజేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి పర్మిషన్ అంటూ మేము ఇవ్వడం లేదు. మీరు దీన్ని ప్రజలందరూ, భక్తులందరూ గ్రహించగలరు. కాబట్టి మీరు పోలీసు వారికి సహకరించాలి. ఎవరైనా ముసలి వాళ్ళు, వృద్ధులకి, హార్ట్ పేషెంట్స్కి, ఎవరైనా అటువంటి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, సౌండ్ పొల్యూషన్కి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు సహకరించాలి కంపల్సరీ. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రేపు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే ముందు అనవసరమైనటువంటి చెడు అలవాట్లకి పోకుండా మంచిగా భక్తి శ్రద్ధలతో నవరాత్రులు ఏ విధంగా అయితే చేసినారో మీరు మీ యొక్క గణనాథుల్ని ఎర్రకుంట చెరువు వరకు నిమజ్జనానికి తీసుకుపోవాలని మా యొక్క పోలీస్ తరపు నుంచి మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలని మేము సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా ముఖంగా మీకు మరీ తెలియజేస్తున్నాం. డీజేకు ఎలాంటి మేము పర్మిషన్ ఇవ్వడం లేదు. తగిన మోతాదులో చట్ట ప్రకారంగా మీరు కల్వకుర్తి మండల మరియు పట్టణ ప్రజలకు, భక్తులకు, గణేష్ ఆర్గనైజర్స్కి, గణేష్ ఉత్సవ సమితికి అందరికీ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. కల్వకుర్తి పట్టణ ఎస్ఐగా, మండల ఎస్ఐగా నేను గత కొన్ని రోజుల నుండి పీస్ కమిటీ మీటింగ్ జరపడం జరిగినది. అదేవిధంగా ప్రతిరోజు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సపరేట్గా గణేష్ మండపాలు పెట్టినటువంటి భక్తులందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పటికీ సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. దానిలో భాగంగా నవరాత్రి ఉత్సవాల ముగింపు, ఊరేగింపు, నిమజ్జనము రేపు 4వ తారీఖు సెప్టెంబర్ 2025 నాడు ఉత్సవ కమిటీ ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం ప్రకారం నిమజ్జనం రేపు చేసుకోవడానికి భక్తులందరూ ముందుకు వస్తున్నారు. సంతోషం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రేపు త్వరగా మండపాలు నిర్వహించినటువంటి గణేష్ నిమజ్జనానికి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు అందరూ కూడా మా పోలీసు వారికి సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపుని గొప్పగా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ తొందరగా, వీలైనంత తొందరగా వాళ్ళు గణేష్ని వెహికల్స్ మీదకి పెట్టి తర్వాత మీ యొక్క ప్రోగ్రామ్స్ని త్వరగా చేసుకోవాలని పట్టణంలో లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు కోఆర్డినేషన్ చేసుకొని మీ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా నిమజ్జనం పాయింట్ని ఎర్రకుంటని సెలెక్ట్ చేయడం జరిగింది. 99 సర్వే నెంబర్లో కల్వకుర్తి పట్టణంలోని జడ్చల రూట్లో నుండి వెళ్తే 99 సర్వే నెంబర్లో నుండి ఎర్రకుంట వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ అంతరాయం కలిగకుండా, ఈ ప్రయాణికులకు ఇబ్బంది కలిగకుండా ముందుగా మీ యొక్క కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి లేట్ కాకుండా మీరు గణేష్ ఉత్సవాలను మంచిగా జరుపుకోవాలని మేము ప్రతి పాయింట్లో, ప్రతి కూడల్లో మా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తూ మీకు సహకరిస్తారని, ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం జరగకుండా చూస్తారని తెలియజేస్తూ ఎర్రకుంట దగ్గర కూడా 3 క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 క్రెయిన్లను మాత్రం పట్టణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గణేష్లు ఏవైతే ఉన్నాయో ఆ గణేష్లను తీయడానికి మున్సిపల్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఒక క్రెయిన్ని పుట్ట దగ్గర పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 7 గంటలలోపు
సాయంత్రం 7 గంటల లోపు మీ యొక్క గణేష్లని వాహనంలోకి ఎక్కించిన తర్వాత అవి మిగతా 2 ట్రైన్లు కూడా ఎర్రకుంట దగ్గరికి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ 7 గంటల వరకు మీ యొక్క గణేష్ని వాహనంలోకి ఎక్కించే విధంగా సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో